ప్రత్యేక హోదా పోరులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సపోర్టు లేకుండా తానేమీ సాధించలేనని చెప్పారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణ ఉద్యమంతో వచ్చినప్పుడు పోరాడితే హోదాను ఎందుకు తేలేమని ప్రజల్లో ధైర్యం నింపారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను తెలిపేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లైవ్ షోలో పాల్గొన్న వారందరికీ వైఎస్ జగన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రకరకాల ప్రదేశాల నుంచి all of you have taken out some time and participated in this event. మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. ఈ ప్రత్యేక హోదా అన్న అంశం దిస్ ఈజ్ నాట్ సంథింగ్ నేను ఒక్కరిని పోరాటం చేస్తే చేయగలుగుతానని నేను చెప్పలేని పరిస్థితి. బట్ మనం పోరాటం చేయకపోతే మాత్రం ఇది ఇంకా ఎప్పటికీ రాని పరిస్థితి అన్నది మాత్రం నేను చెప్పగలుగుతాను. జగన్కు మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరి తోడ్పాటు కావాలి. వితౌట్ యూ ఐ am నథింగ్. వితౌట్ యూ వీ విల్ నెవర్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అచీవ్ అవర్ గోల్స్. ఒకటి నేను చెప్తా ఉన్నాను, with all sincerity in my heart, with all sincerity coming out of my heart, I am saying, I will do everything possible, whatever is within my limits, to gain your confidence and to be trustworthy as a leader. నా క్యారెక్టర్ను నేను ఇంతవరకు ఎప్పుడు అమ్ముకోలేదు, ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అమ్ముకోను. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడు రాజీ పడలేదు, ఎప్పుడు రాజీ పడబోను కూడా. ఖచ్చితంగా పోరాటం చేస్తే మాత్రం అందరం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ తెలంగాణగా వాళ్ళు తెచ్చుకోగలిగినప్పుడు పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మనకిచ్చిన ఈ మాటను మనం తెచ్చుకునేదానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం నాకుంది. ఎందుకనంటే అది అసాధ్యం అనుకున్నది సాధ్యమైంది. ఇది అంత స్థాయిలో ఉన్నది కూడా కాదు. ఖచ్చితంగా ఇది సాధ్యం అవుతుంది పోరాటం చేస్తే. ఈ పోరాటాన్ని ఇంతవరకు 2 ఏళ్ల పాటు కొనసాగించాం. ఇంకా 2.5 సంవత్సరం పాటు కూడా దశల వారీగా ఈ పోరాటాన్ని తీసుకొని పోతూ కొనసాగిస్తూనే పోతాం. 2019లో కూడా ఎలక్షన్స్లో నాకు తెలిసినంత వరకు నాకు కనిపించేది ఇవాళ వచ్చిన 280 స్థానాలతో అబ్సల్యూట్ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఫామ్ చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రాష్ట్రం నుంచి మన సపోర్ట్ లేనిది ఆక్సిజన్ తీసుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేసే పరిస్థితిని మనం తీసుకొస్తాం. దేవుడు దయదలుస్తాడు. మీ అందరి ఆశీస్సులు తోడుగా ఉంటే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అందరం కలిసికట్టుగా దీంట్లో పోరాటం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా పేరు పేరున ప్రార్థిస్తున్నాను.